నమస్కారం. నేటి సమాచారం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మన్నే సాంబశివరావు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న గ్రామీణ ప్రాంతాలు. ఆయన ప్రభు యొక్క ఆదేశానుసారంగా మన భారతదేశానికి దేవుని యొక్క సువార్త నిమిత్తమై వారు వచ్చారు. మొదటిగా కేరళ రాష్ట్రంలో ఆ పరిసర ప్రాంతాల్లో వారి యొక్క దేవుని సువార్తను ముఖ్యంగా ఎక్కడ క్రైస్తవులు మీటింగ్ పెట్టుకున్నా మరి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్నే మరి భూతత్వంలో పెట్టి చూసి దాని మీద మరి కేసులు పెట్టడం, అనవసరంగా అరెస్టులు చేయటం, ఈ యొక్క విధానాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, క్రైస్తవుల మీద మాట్లాడిన వారిని మేము ఎవరిని ఏమల్లా, వాళ్ళ మీద ఏదైనా ఉంటే దేవుడే చూసుకుంటాడు, అదే విధంగా గవర్నమెంట్ చూసుకుంటుందని మరి భావించడం జరిగింది. కానీ వాళ్ళని వదిలేసి ఈ రోజున క్రైస్తవుల మీద మరి అనేకమైన చెప్పుకోలేని కేసులు పెట్టి నానా చిత్రహింసలు చేస్తున్న వారిని మీ యొక్క గవర్నమెంట్ ద్వారా మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అన్ని ఒక్కసారి వడ్డీ కంగారు అవసరం లేదు. అది సరే వాళ్ళు తింటారు చక్కగా పడే మాకుందమ్మా. అయ్యా ఒకసారి ఇదంతా ఈ కూలి ఒకసారి తీయండి అయ్యా ఫోటో. ఎనకరండి కొద్దిగా తిన్న తర్వాత ఇస్త్రాకులన్నా ఎందులో పడేయండి. కొంచెం ఇంటికి రండి, అడ్డం లేకుండా వారికి అడ్డం లేకుండా.